అసలు నిజంగానే ఈ20 వల్ల మీ ఇంజన్ డ్యామేజ్ అవుతుందా? ఈ20 కంపాటబుల్ లేని కార్స్లో ఈ20 పెట్రోల్ పోయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓన్లీ మైలేజ్ మాత్రం డ్రాప్ అవుతుందా, లేకపోతే ఇంజన్లో ఏమైనా ఇష్యూస్ కూడా వస్తాయా? ఒక్క ఈ20 వల్ల ఇన్ని పార్ట్స్కి డ్యామేజ్ ఎలా అవుతుంది? మరి దీనికి సొల్యూషనే లేదా? ఈ20 బ్లెండర్ పెట్రోల్ యూజ్ చేయడం వల్ల మనం ఫస్ట్ నోటీస్ చేయగలిగేది మైలేజ్ డ్రాప్. యాజ్ పర్ ARAI రిపోర్ట్ 2 to 6% మైలేజ్ డ్రాప్ని నోటీస్ చేస్తాం. మీ వెహికల్ ఈ20 కంపాటబుల్ కాకపోతే మైలేజ్ డ్రాప్తో పాటు ఇంజన్లో కూడా ఇష్యూస్ వస్తాయి. లైక్ ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ ఇంజెక్టర్, ఫ్యూయల్ లైన్స్, ప్లాస్టిక్ కాంపోనెంట్స్, రబ్బర్ సీల్స్, ఓరింగ్స్, హోస్ పైప్స్, ఇలా చాలా రకాల పార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అసలు ఈ20 వల్ల ఇన్ని పార్ట్స్ డ్యామేజ్ ఎలా అవుతాయి? ఎందుకంటే ఈ20 అనేది హైగ్రోస్కోపిక్, అంటే అది మన గాలిలోని మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వన్స్ ఆ మాయిశ్చర్ సర్టెన్ లిమిట్ దాటితే అది ఎథనాల్తో మిక్స్ అయిపోయి పెట్రోల్ని సపరేట్ చేస్తుంది. దీన్నే మనం ఫేజ్ సపరేషన్ అంటాం. ఈ ఫేజ్ సపరేషన్లో ఏమవుతుందంటే పెట్రోల్ యొక్క డెన్సిటీ ఎథనాల్ వాటర్ కంటే తక్కువ కాబట్టి పెట్రోల్ పైన ఉండిపోద్ది అండ్ ఎథనాల్ మిక్స్ అయిన వాటర్ కింద ఉంటుంది. సో మన ఫ్యూయల్ పంప్ అనేది ఆల్రెడీ సపరేట్ అయిన ఎథనాల్ వాటర్ని ఇంజన్లోకి పంప్ చేస్తుంది. అండ్ దానివల్ల చిన్న చిన్న పార్ట్స్ లైక్ రబ్బర్ పైప్స్, ఓరింగ్స్, ఫ్యూయల్ ఫిల్టర్స్, ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి అండ్ హైవే అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఏమంటారంటే F1 కార్స్లో కూడా ఎథనాల్ని యూజ్ చేస్తారు అంటారు. ఎస్, F1లో కూడా ఎథనాల్ని యూజ్ చేస్తారు. కానీ F1 ఇంజన్స్ బిల్ట్ టోటల్లీ డిఫరెంట్. అవి మ్యాక్స్ టు మ్యాక్స్ 5,000 to 6,000 కిలోమీటర్స్ తిరగడానికే బిల్డ్ అవుతాయి. కానీ నార్మల్ మాస్ మార్కెట్ కార్స్ అలా కావు, ల్యాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ తిరగడానికి బిల్డ్ చేస్తారు. సో F1 కార్స్లో ఏం ప్రాబ్లం రాలేదు, అలాగే మన నార్మల్ కార్స్లో కూడా ఏం ప్రాబ్లం రావు అంటే అది కరెక్ట్ కాదు. కొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ఏమంటున్నాయంటే లైక్ హీరో, మారుతి సుజుకి, టొయోటా, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ20 పెట్రోల్ పోయడం వల్ల నార్మల్ కార్స్లో ఏమీ ఇబ్బంది రాదు, కంటామినేటెడ్ ఫ్యూయల్ పోయడం వల్ల ఇబ్బంది వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ కంటామినేషన్ అవుతుండే ఈ20 వల్ల. పర్సనల్గా ఈ20 ఫ్యూయల్తో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవాలంటే యాజ్ ఆఫ్ నౌ నేనేం ఇష్యూ ఫేస్ చేయలేదు. అలా అని ఇష్యూస్ ఏం రావని కాదు, మేబీ లాంగ్ టర్మ్ యూసేజ్లో నాకు అర్థమవుతుంది ఏమేమి ఇష్యూస్ వస్తాయి అనేది. యాక్చువల్గా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ దేనికంటే ఈ ఈ20 ప్రోగ్రామ్ అనేది 2030కి అవ్వాల్సింది ప్రీపోన్ అయ్యి 2025కే స్టార్ట్ అయిపోయింది. సో దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే నార్మల్గా 2030కి అయితే ఈ10, ఈ15 వెహికల్స్ ఫేడ్ అవుట్ అయిపోయి వాటి లైఫ్ అయిపోయి ఈ20 కంపాటబుల్ ఉన్న వెహికల్స్ మోస్ట్లీ రోడ్ మీద తిరిగేవి. సో వాటితో ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఈ 5 years ప్రీపోన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ వెహికల్స్ ఆర్ నాట్ కంపాటబుల్ ఆఫ్ ఈ20. సో వాటి వల్ల ఈ 5 years ప్రీపోన్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. ప్రీపోన్ చేసిన గవర్నమెంట్ ఈ5, ఈ10, ఈ20 అలా ఆప్షన్స్ ఇచ్చి మనకి స్లోగా అలవాటు చేసి కట్ చేసుకుంటూ వస్తే బాగుండేది. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే టోటల్గా ఈ20ని రోల్ అవుట్ చేసేసింది. అక్కడ మనకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. మార్కెట్లో కొన్ని ఫ్యూయల్ అడిటివ్స్ దొరుకుతాయి, అవి యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం కొంతవరకు తగ్గొచ్చు, కానీ అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. సో ఈ20 వల్ల మీరేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. థ్యాంక్ యూ.